నమస్తే, దిస్ ఇస్ సౌర్య. ట్రంప్ చేస్తున్న వ్యాఖ్యలు కానీ, ట్రంప్ చేస్తున్న పనులు కానీ, అమెరికాకి సంబంధించిన వ్యవహారాలు కానీ, ఇతర దేశాల మీద ట్రంప్ తీసుకుంటున్న హక్కులు కానీ, సో ఇవన్నీ కూడా చాలా డిస్టర్బెన్స్ని క్రియేట్ చేస్తూ ఉంటాయి. అక్కడ ఫలితం కన్నాను ఈ డిస్టర్బెన్స్ అనేది ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. సో ఇప్పుడు చూస్తే మొన్నటి వరకు కూడా ఇరాన్ని నేను ఒక స్టోనేజ్ అంటే అసలు ఎలాంటి నాగరికత తెలియకుండా ఉన్నప్పుడు ఎలా ఉండేదో ఒక నగరం కానీ ఒక దేశం కానీ, సో అలాంటి స్టేజ్కి మళ్ళీ నేను ఇరాన్ని తీసుకెళ్తాను అని ఏదైతే ప్రగల్భాలు పలుకుతూ ఉన్నాడో అట్లాంటి ట్రంప్ ఇప్పుడు ఇరాన్ని బ్రతిమాలుకుంటున్నాడు, యుద్ధం ఆపేద్దాము అని చెప్పేసి అన్నట్టుగా వార్త అయితే వినిపిస్తుంది. సో ఇది ఎంతవరకు వాస్తవమో, ఇది నేషనల్ మీడియాలో వచ్చిందా లేకపోతే ఇవన్నీ రూమర్సా, సో ఈ డీటెయిల్స్ అన్ని కూడా కనుక్కుందాము సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారి నుంచి. నమస్తే సార్. సార్, ట్రంప్ చేస్తున్న వ్యాఖ్యలు మనం డైలీగా చూస్తూనే ఉన్నాము. ఆయనకి ఆ టైంకి ఏది దోస్తే చేసేస్తూ ఉన్నాడు. సో ఇప్పుడు నిజంగానంటే వెనకడుగు వేస్తాడా, యుద్ధాన్ని ఆపేద్దామనే చర్చకి ముందుకు వచ్చాడని అనుకోవచ్చా ఇరాన్తోనే? ఇప్పుడు మామూలుగా యుద్ధం ఆపేస్తానని అనేక సార్లు చెప్పాడు. జనరల్గా ఎవ్రీ మండే ఆయన అనౌన్స్ చేస్తాడు. ఎందుకంటే మార్కెట్ పడిపోకుండా రిలాక్స్ అవుతుంది. రెండోది అక్కడ ఇన్సైడర్ ట్రేడింగ్ కూడా, ట్రంప్ బంధువులు వాళ్ళు పెద్ద ఎత్తున స్టాక్స్ని కొనుక్కోవడం, డౌన్ అయినప్పుడు మళ్ళీ ఈయన మండే అనౌన్స్ చేయగానే పెరగడంతో వాళ్ళు అమ్మేసుకోవడం, అలాగే $1 మిలియన్ వాళ్ళు సంపాదిస్తున్నారు అనేది కూడా వార్త వస్తుంది. ఏదేమైనా రెండు కారణాలు, ఒకటేమో సొంత కారణం కావచ్చు, రెండోదేమో మార్కెట్లు ఇదవ్వాలి, బ్రెంట్ క్రూడ్ ఆయిల్ తగ్గాలి. ఈ రెండు కారణాలతో ఆయన మండే యుద్ధం ఆపేస్తున్నాము అని అనౌన్స్ చేయడం, మళ్ళీ ఫ్రైడేకి ఇంకా స్టార్ట్ చేయడం, పెరగడం, అప్పటికి వీకెండ్ కాబట్టి దాడులు చేయడం, ఇది ఈ ట్రెండ్ మనకు కనబడుతుంది. కానీ ఇప్పుడు అది కూడా ఫెయిల్ అయింది. ఎందుకంటే జనరల్గానే మార్కెట్ కానీ ప్రపంచం కానీ ట్రంప్ మాటలు నమ్మడం మానేశారు. రెండో, ఇరాన్ కూడా స్ట్రాంగ్గా ఇవన్నీ అర్థం చేసుకుంది, మార్కెట్ని అంతా అర్థం చేసుకుని ఇరాన్ కూడా స్ట్రాటజీని చేసింది. అంటే యుద్ధంలో మనకు కనబడేది ఏమంటే, మామూలుగా అమెరికా యుద్ధాలంతా కూడా అమెరికా ఏం చెప్తే ప్రపంచం అదే నమ్మేది ఇంతకు ముందు. ఎందుకంటే అవతల వాళ్ళ వాయిస్ పెద్దగా వినబడేది కాదు. కానీ ఈసారి ఇరాన్ చాలా స్ట్రాంగ్గా, ముఖ్యంగా మేధావులు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న మేధావులు కానీ, సోషల్ మీడియా యాక్టివిస్టులు కానీ, ఇన్ఫ్లుయెన్సర్లు కానీ వేల వీడియోలు చేయడం, రాయడం, ఆర్టికల్స్ రాయడం, నిరంతరం యూట్యూబ్లో మాట్లాడడం, దీనివల్ల అమెరికాకి వ్యతిరేకంగా ఒక పెద్ద నెరేటివ్ ఇది అనేది జనాలకు తెలిసింది. సో మన దేశంలో చూస్తే కూడా బిగినింగ్ అంతా కూడా ఇరాన్కి వ్యతిరేకత, ఇజ్రాయెల్కి అమెరికాకు ప్రో టెండెన్సీ కనబడ్డాయి. ఎందుకంటే మోడీ ఇజ్రాయెల్కి మోర్ అనుకూలంగా ఉండడం, ముస్లింలకి వ్యతిరేకత జనరల్గానే ఇండియాలో పెరగడం, ఈ కారణాలతో ఉనింది. కానీ ఇప్పుడు మెల్లమెల్లగా ఏమైంది, ట్రంప్కి వ్యతిరేకత ఇండియాలో కూడా పెద్ద ఎత్తున పెరిగింది. ఈవెన్ బీజేపీ శ్రేణుల్లో కూడా ట్రంప్కి వ్యతిరేకత ఉంది. మన చాలామంది బాబాలు కూడా, రామ్దేవ్ బాబా లాంటి వాళ్ళు కూడా ట్రంప్ని విమర్శిస్తూ ఉన్నారు. అంటే ట్రంప్ చర్యల వల్ల ఇండియాకి కూడా పెద్ద ఎత్తున ఎఫెక్ట్ అయింది. మన వాళ్ళు దాదాపు 1 కోటి మంది గల్ఫ్ కంట్రీస్లో వాళ్ళ జీవితాలు గందరగోళంలో పడ్డాయి. అక్కడ నుంచే సంవత్సరానికి వచ్చే 5 లక్షల కోట్లు అది గందరగోళంలో పడింది. అన్నిటికంటే మన గ్యాస్, మన ఆయిల్ ఇవి డిస్టర్బ్ అయిపోయినాయి. దానివల్ల మన ఎకనామీ డిస్టర్బ్ అయిపోయింది. ఓవరాల్గా ఇండియా 3rd ప్లేస్కి వెళ్ళాలి, జర్మనీని దాటేసి 3rd ప్లేస్కి వెళ్ళాలన్న దీంట్లో ఉత్సాహంలో ఇండియా వెళ్తుంటే, ఈ సంబంధం లేని పనికిమాలిన యుద్ధం వల్ల మన దేశం క్రైసిస్లోకి వెళ్ళే పరిస్థితి వచ్చింది. నెక్స్ట్ ఫుడ్ గ్రెయిన్ క్రైసిస్ రాబోతుంది, పెద్ద ఎత్తున కరువులు వచ్చే అవకాశం కూడా ఇండియాలో ఉంది. అట్లాగే గ్యాస్. సో ఇదంతా కారణం ఎవడు? ట్రంపే కదా, ఇతను తీసుకొచ్చిన పనికిమాలిన యుద్ధమే కదా అనేది ఇప్పుడు ఇండియాలో కూడా పెరిగింది. అది సాధించగలగడంలో ఇరాన్ సాధించగలిగింది. మామూలుగా కానీ ఇరాన్ అందరిలాగా సరెండర్ అయిపోయింటే ఇరాన్దే తప్పు, ఇరాన్లో చాలా దారుణమైన పరిస్థితులు అంట, వాళ్ళు అక్కడ మనుషులను చంపేస్తారంట, ఆడవాళ్ళని తిరగనీరంట, ఇలాంటి కథనాలు టెర్రరిస్టులే ఉంటారంట, ఇదంతా చేసింది. కానీ ఇప్పుడు ఏమైంది, ఇరాన్లో అమ్మాయిలు ఇండియా కన్నా అమెరికా కన్నా కూడా ఎక్కువ చదువుకున్నారు. ముఖ్యంగా సైన్స్, టెక్నాలజీ, మ్యాథ్స్ వీటిల్లో 90% అమ్మాయిలు ఉన్నారు. ఎడ్యుకేషన్లో చాలా అడ్వాన్స్ ఉంది. ఓవరాల్గా ఎడ్యుకేషన్లో కూడా 90% లిటరసీ రేటు ఇరాన్లో ఉంది, ఇండియాలో కూడా లేదు. సో ఈ స్థాయిలో కంపారిజన్ మొదలైనప్పుడు అమ్మాయిలకు కొన్ని విషయాల్లో ఫ్రీడమ్ లేకపోవడం వాస్తవమే. అది అన్ని దేశాల్లో ఉంది, అమెరికాలో లేదా, ఇండియాలో ఇంకా ఘోరంగా ఉంది. బట్టలు ఎలా వేసుకోవాలో కూడా ఇక్కడ కంట్రోల్ జరుగుతున్నాయి. కాబట్టి అక్కడ కూడా ఆ ప్రాబ్లమ్స్ లేవని కాదు, ప్రతి సమాజంలో సమస్యలు ఉంటాయి.
ఆ సమస్యల్ని గుర్తించి ఆ సమస్యల మీద ఎలా ప్రభుత్వం వ్యవహరిస్తుంది అనేది ఇంపార్టెంట్. అందుకనే నేను చాలాసార్లు కొటేషన్ న్యాయమైన సమాజం అనేది ఏది ఉండదు, తాను న్యాయమైన సమాజం కాదని గుర్తించేదే న్యాయమైన సమాజం అని జిగ్మంట్ బౌమన్ అనే సోషాలజిస్ట్ చెప్తుంటారు. అలాగే ఇరాన్ సమాజంలో అనేక సమస్యలు ఉన్నాయి, కానీ ఆ సమస్యలు వాళ్ళ ఇంటర్నల్ దాన్ని బేస్ చేసుకొని నేను మీ ప్రెసిడెంట్ని చంపుతానంటే ఎలాగా? సో ఇది ఇప్పుడు చేశాడు. దీన్ని ఇరాన్ ధీటుగా ఎదుర్కొంది. ఇరాన్ కూడా పెద్ద ఎత్తున నష్టం కూడా పోయింది, ఎందుకంటే అవతల ఉన్న బలమైన శక్తులు కాబట్టి. కానీ ప్రపంచాన్ని ఒక గందరగోళంలోకి, ఎకనామిక్ క్రైసిస్లోకి ఇరాన్ నెట్టగలిగింది. ఈ క్రైసిస్ని అంటే మామూలుగా యుద్ధంలో ఒక సామెత ఉంటుంది, క్రైసిస్ని ఆపర్చునిటీగా మార్చాలి అని, అంటే సంక్షోభాన్ని అవకాశంగా మార్చడం. అది ఇరాన్ చేయగలిగింది. సో దీనివల్ల ఇప్పుడు ఏమైందంటే ఇటు ఇంటర్నల్గా అమెరికాలో పెద్ద ఎత్తున ట్రంప్కి వ్యతిరేకత వచ్చింది. ట్రంప్ నవంబర్లో ఎన్నికలు మిడ్ ఎలక్షన్స్ ఉన్నాయి, దాంట్లో కానీ ట్రంప్ పార్టీ రిపబ్లికన్ పార్టీ క్యాండిడేట్స్ కానీ ఓడిపోతే రేపు ట్రంప్కి కాంగ్రెస్లో మెజార్టీ రాదు. ఆయన అధ్యక్షతకి ఏమీ రాకపోవచ్చు, కానీ మెజార్టీ రాకపోతే ట్రంప్ డమ్మీ ప్రెసిడెంట్గా మిగిలిపోతాడు. అది అతని వల్ల కాదు. సో ఇది ఒకటి. రెండోది, ప్రపంచ దేశాలన్నీ కూడా దాదాపు 40 దేశాలు ఇప్పుడు ఈ యుద్ధాన్ని నివారించడానికి ఏకమైనవి. అందులో ఇండియా కూడా జాయిన్ అయింది. 40 దేశాలు అమెరికాని కలుపుకోవట్లేదు. అంటే అమెరికాని బయటపెట్టి 40 దేశాలు ఏకమవ్వగలగడం అనేది కూడా ఇప్పటివరకు చరిత్రలో జరిగిన విచిత్రమైన పరిణామాల్లో అదొకటి. అట్లాగే నాటో దేశాలు అమెరికా సెక్యూరిటీ ప్రొవైడ్ చేసి అమెరికా మీద డిపెండ్ అయిన నాటో దేశాలు కూడా ధిక్కరిస్తున్నాయి. సో ఇలాగా ఒక రకంగా ట్రంప్ ఒంటరి వాడైపోయినట్టుగా కనబడుతుంది. ఇజ్రాయెల్ ఫోల్డ్లోకి వెళ్ళిపోయే ట్రంప్ అనేది అమెరికా ప్రజలు కూడా నమ్ముతున్నారు. దీన్ని ఇరాన్ బలంగా తీసుకెళ్ళగలిగింది. అంటే ఇరాన్ నెరేటివ్ వార్ఫేర్లో సక్సెస్ అయింది, ఇటు డిఫెన్సివ్ వార్ఫేర్లో సక్సెస్ అయింది, ఇటు ఎకనామిక్ అండ్ ఎనర్జీ వార్ఫేర్లో కూడా సక్సెస్ అయింది. సో దీనివల్ల ఇప్పుడు ట్రంప్కి ఏంటంటే యుద్ధాన్ని ఎలా ఆపాలో తెలియట్లేదు. అతను ఆపుతానన్నా ఇరాన్ ఒప్పుకోవట్లేదు. ఎందుకు ఒప్పుకోవట్లేదు అంటే, నువ్వు ఇప్పుడు ఆపుతావు, మళ్ళీ ఒక 5 నెలలకో 6 నెలలకో మళ్ళీ అటాక్ చేస్తావు, కాబట్టి మేము ప్రతిసారి మోసపోతూనే ఉన్నాం, నీ మీద నమ్మకం లేదు. 2 సార్లు కూడా లాస్ట్ ఇయర్ జూన్లోను, ఇప్పుడు జనవరి ఫిబ్రవరిలోను చర్చల మధ్యలోనే నువ్వు మమ్మల్ని అటాక్ చేస్తున్నావు. సో నేను మీతో ఇప్పుడు చర్చలకి ఏమని రావాలి, నమ్మకం ఏంటి, మళ్ళీ చేయమని గ్యారంటీ ఏంటి? రెండోది, ఇంత నష్టం మాకు చేశావు, దీన్ని ఎవడు కట్టిస్తాడు? ప్రాణాలు సరే తేలేమో, కానీ ఈ ఆస్తులు, ఈ విధ్వంసం, దీని వెనక దాన్ని ఏమంటారు, కార్పెట్ బాంబింగ్ అంటారు. కార్పెట్ బాంబింగ్ అంటే సమూలంగా నాశనం చేసేయడం. 6,000 ఏళ్ళుగా డెవలప్ అయిన నాగరికతని ధ్వంసం చేసేయడం, అది చేస్తున్నాయి ఇజ్రాయెల్, అమెరికా. దీనికి ఎవడు కట్టిస్తాడు అనేది వీళ్ళు చేస్తున్నారు. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు ట్రంప్ మాజీ ఇరాన్ ఫారిన్ మినిస్టర్ ఒక ఆయన ఉన్నాడు, జావద్ జరీఫ్ అని, ఆయన పట్టుకున్నట్టుగా చెప్తున్నారు. సో ఆయన ఇరాన్కి ఒక అప్పీల్ చేశాడు ఓపెన్ గా. ఒక పెద్ద ఆర్టికల్, ఫారిన్ అఫైర్స్ అనే పత్రికలో ఒక ఆర్టికల్ రాశాడు. ఆర్టికల్ నేను కూడా చదివాను. అందులో ఆయన ప్రధానంగా ఏంటంటే ఇరాన్కి కొన్ని విషయాలు చెప్పాడు. అదేంటంటే, మీరు రాజీకి రండి, హార్ముజ్ జలసంధిని ఒమన్తో కలిసి మాట్లాడుకొని అది క్లియర్ చేసేయండి. అట్లాగే మీ దగ్గర ఉన్న యురేనియం నిల్వల్ని అమెరికా చెప్తున్నట్టుగా తగ్గించుకోండి. అంటే వెపన్ గ్రేడ్ యురేనియం నిల్వలు ఉన్నాయి కాబట్టి అది తగ్గించేసి దాన్ని మానిటర్ చేయడానికి అమెరికా, చైనా, రష్యాతో కలిసిన ఫ్యూయల్ ఎన్రిచ్మెంట్ కన్సోర్టియంతో మానిటర్ చేసుకోండి. అట్లాగే ఇంటర్నేషనల్ ఆటమిక్ ఎనర్జీ ఏజెన్సీకి కూడా మీకు ఎప్పటికప్పుడు మీ దేశంలో జరుగుతున్న వాటిని మానిటర్ చేయడానికి పర్మిషన్ ఇవ్వండి. అంటే ఒకటి, న్యూక్లియర్ వెపన్స్ చేయకుండా ఉండడానికి, యురేనియం నిల్వలు పెంచుకోకుండా ఉండడానికి ఒప్పుకోండి. 2, హార్ముజ్ జలసంధిని వదిలేసేయండి. ఈ 2 ప్రధానంగా చెప్పింది. దాంతోపాటు ఆయన ఏం చెప్పాడంటే, అందరూ ఇవాళ గ్లోబలైజ్డ్ ఎకనామీలోకి వెళ్ళిపోయినాం. సో ఇరాన్ కూడా గ్లోబలైజ్డ్ ఎకనామీలోకి వెళ్ళిపోవాలి. వెళ్ళిపోకపోతే సప్లై చైన్, ఇంటర్నేషనల్ సప్లై చైన్ కానీ, గ్లోబల్ ట్రేడింగ్ సిస్టమ్స్లో కానీ ఇరాన్ వెనకబడితే అది దేశం మీద పడుతుంది. కాబట్టి మీరు కూడా ముందుకు రండి, ఓపెన్ అవ్వండి మీ మార్కెట్లు. రేపు అమెరికా కంపెనీలకి అలో చేయండి, అమెరికా కంపెనీలు వచ్చి మీ దేశంలో పెట్టుబడులు పెట్టనివ్వండి, దానివల్ల మీ దేశ ప్రజలకి మేలు జరుగుతుంది. ఇవన్నీ ఇరాన్కి అతను చెప్తున్నాడు. ఇటు అమెరికాకు కూడా చెప్తున్నాడు అతను. అమెరికాకి ఏమంటున్నాడంటే, ఇవన్నీ ఇరాన్ చేస్తే మీరు శాంక్షన్స్ ఎత్తేయండి, ఇరాన్ మీద ఆంక్షలు ఎత్తేయండి. ఇరాన్ ఫ్రోజన్ ఆస్తులు ఒక
120 బిలియన్ ఆస్తులు ఉన్నాయి, వాటిని వదిలిపెట్టండి. అట్లాగే ఇరాన్లో ఉండే అనేక మంది వ్యక్తుల్ని టెర్రరిస్టులుగా మీరు అనౌన్స్ చేశారు, దాన్ని అంతా తీసేయండి. లేటెస్ట్గా అర్జెంటీనా కూడా ఐఆర్జీసీని టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్గా అనౌన్స్ చేసింది. ఇవన్నిటిని తీసేయండి అనేది ఈయన చెప్పాడు. ఇప్పుడు ఈయన చెప్పిన దానికి మద్దతు పెరుగుతుంది. ఈయన చెప్పిన దాంట్లో లాజిక్ ఉంది కదా రెండు వైపులా కూడా. సో ఇరాన్ కూడా ఎకనామీలో భాగం అయిపోయి, ఇరాన్ కూడా మోడర్నైజేషన్లో భాగం అయిపోతే ఈ గ్లోబల్ ఎకనామీలో పార్ట్ అవుతుంది, అమెరికా కూడా ఇదవుతుంది. ఇదొకటి. ఇంకోటి కూడా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మిడిల్ ఈస్ట్లో దేశాలన్నీ కలిసి ఒక సెక్యూరిటీ నెట్వర్క్గా ఏర్పడండి. ఆ ఏర్పడి అగ్రెషన్ అనేది ఉండదు. అంటే ఒక దేశం మీద ఒక దాడి చేయము అనేది ఒక మ్యూచువల్ అగ్రిమెంట్ చేసుకోండి. అందులో అమెరికా, చైనా, రష్యా వీళ్ళ కూడా భాగస్వాములు చేయండి. సో ఫర్దర్గా దాడులు ఉండవు, పరస్పర ఎకనామిక్ ఒప్పందాలు చేసుకోండి. అలాగా మిడిల్ ఈస్ట్లో పర్మనెంట్ పీస్ అనేది నెలకొంటుంది అనేది ఆయన చెప్పాడు. ఇరాన్కి కూడా మీకు అద్భుతమైన ఫ్యూచర్ ఉంది కాబట్టి మీరు కూడా ఒప్పుకోండి అనేది ఆయన చెప్పాడు. అంటే ఈయన ద్వారా ఇప్పుడు ట్రంప్ ఇరాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి ఒక రకంగా కాళ్ళ బేరానికి వచ్చినట్టుగా అర్థమవుతుంది ట్రంప్. దాని మీద మీమ్స్ కూడా విపరీతంగా వస్తున్నాయి. ఎందుకంటే ఇగో అనే దాన్ని పట్టుకొని అతను వేలాడుతున్నాడు. ఆల్రెడీ అతనికి బట్టలు వేరే ఇరాన్ కి ఎక్స్ ఫారిన్ మినిస్టర్ కాబట్టి ఆయనకి డిప్లొమేట్ కూడా ఆయన. సో ఆయనకి ఇవన్నీ తెలుసు కాబట్టి బలాబలాలు. సో ఆయన ఇప్పుడు అప్పీల్ చేస్తున్నాడు. ఇది బాగా చర్చకొచ్చింది. ఇరాన్కి సంబంధించిన చాలా మంది కూడా మనం యుద్ధం కొనసాగించగలము, చేయగలం, కానీ దీనివల్ల మనం ఎక్కువ నష్టపోతున్నాం. ఎందుకంటే వాళ్ళ దేశంలో లేటెస్ట్గా బ్రిడ్జ్లు, సైన్స్ ఇన్స్టిట్యూట్స్, తర్వాత హెరిటేజ్ ఐక్యరాజ్య సమితి గుర్తించిన హెరిటేజ్ బిల్డింగ్లు, అంటే ఎప్పుడో కొన్ని దశాబ్దాలు శతాబ్దాలకు ముందున్న స్ట్రక్చర్స్ అంతా కూడా నాశనం చేసేస్తున్నారు. సో ప్రజలు ఆల్రెడీ 2500 మంది చనిపోయారు, పిల్లలు చనిపోయారు. పిల్లలు దాదాపు 2000 మంది చిన్నపిల్లలు గాయపడి ఉన్నారు. వాళ్ళకి హాస్పిటల్ ఫెసిలిటీ లేవు. సో అందుకని ఇరాన్ కూడా ఆలోచనలో పడే అవకాశం ఉంది. సో ట్రంప్ ఇండైరెక్ట్ గా చర్చలకి చేస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది. థ్యాంక్ యూ సార్.